హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా వీడియోలో అఫోర్డబుల్ మేకప్ ప్రొడక్ట్స్తో మేకప్ చేసుకోవడం చూపిస్తాను. నేను డైలీ బయటకు వెళ్ళేటప్పుడు దీంతోనే చేసుకుంటాను. బట్ స్పెషల్గా వీడియో చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మా కజిన్స్ మేము డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా బేసిక్గా కూడా కొంతమందికి నాలెడ్జ్ ఉండదు. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా అడుగుతుంది, ఇప్పుడేం రాసా అప్పుడేం రాసా అని. బేసిక్గా స్టెప్ బై స్టెప్ చెప్పు అంటూ ఉంటుంది. సో అలా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. అంటే చాలామంది తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చిన్నగానే చేసేస్తాను ఫాస్ట్గా. ఈ రోజు నాకు ఫస్ట్ ఏది చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ టోనర్ రాసుకున్నాను, సన్ స్క్రీన్ రాసుకున్నాను. అఫోర్డబుల్లో చూపిస్తాను కాబట్టి క్లియర్గా చెప్తాను, వినండి. ఎవరికైనా ఓన్లీ బీబీ క్రీమ్, ఫౌండేషన్ ఆ వెరైటీస్లో కావాలని అనుకుంటే కనుక ఇదొక్కటే యూజ్ చేయండి. ఫౌండేషన్కి వెళ్ళొద్దు. చాలా బేసిక్గా ఉంటుంది. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. చిన్న ట్యూబ్ 100 రూపీస్, పెద్దదైతే ఒక 190 రూపీస్ అలా దొరుకుతుంది అనమాట. సో ఇదైతే నేను ఎప్పుడు కూడా యూజ్ చేసేది ఈ ప్రోడక్ట్. ఎంత పెద్ద బ్రాండ్స్ కొన్నా కూడా దీన్ని దాటే అవన్నీ అయితే కనుక. ఇంకే స్కిన్ అంతా కూడా మాయిశ్చరైజర్, టోనర్ అవన్నీ రాసుకుని ప్రిపరేషన్ అయిపోతే కనుక ఇదొకటి యూజ్ చేసేసేయండి. లేదు సన్ స్క్రీన్ విడిగా, టోనర్ విడిగా ఎందుకు కొనాలి అంటే కనుక ఇది రెండు కలిపి కొనుక్కోండి. రీసెంట్గా నాకు చాలా ఫేవరెట్ అయింది. టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట, డాట్ అండ్ కీ. ఇదైతే 549 పడింది. అఫోర్డబుల్లో దొరికితే చూపిస్తాను. బట్ ప్రతిదీ అఫోర్డబుల్ అని వెళ్ళిపోద్దు. ఒకటి కొనుక్కుంటే 6 మంత్స్ అలా కూడా వస్తుంది. డైలీ ఏమి బయటకు వెళ్ళిపోము కదా. ఈవెన్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇదనే ఉంటుంది. సో సన్ స్క్రీన్ ప్లస్ బీబీ క్రీమ్ అలాంటిది కలిపే దొరికేస్తుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చాలా ఈజీగా ఉంది కూడా, టైం కూడా వేస్ట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా రాసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదా ఇదే. సో ఇప్పుడు ఇది రాస్తాను. చాలా లిక్విడ్గా ఇవ్వండి, ఇలా కారిపోతూ ఉంటుంది. సో ఇందులో సన్ స్క్రీన్ మోతాదు ఎక్కువ, బీబీ క్రీమ్ కానీ ఫౌండేషన్ కానీ అది తక్కువ అనిపిస్తుంది. సో అందుకే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ నా దగ్గర బ్రష్ ఉంది, స్పాంజ్ ఉంది, కానీ నేను ఈరోజు ఏమీ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే అఫోర్డబుల్ అన్నాను కదా. సో అవి కూడా కొనుక్కోకుండా ఓన్లీ దీంతో రాసుకుంటా. ఈరోజు చేతికి ఎక్కువ పడిపోయింది. ఇంత ఎక్కువ ఏం రాయకండి. నేను కళ్ళను కూడా వదలను. ఇంక కన్సీలర్ ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. వాటి గురించి ఏం వరీ అయిపోయి ప్రతిసారి కన్సీలర్ ఏం రాయక్కర్లేదు. సో కన్సీలర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి డైలీ యూసేజ్ కానీ, ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ. ఎందుకంటే స్క్రీన్ మీద కనపడడం వేరు, డైరెక్ట్గా కనపడడం వేరు. అంత మేకప్ ప్రొడక్ట్స్ వాడేస్తే చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాం. మనం మనలా కనపడాలి, మన ఫీచర్స్ హైలైట్ అవ్వడానికే ఈ మేకప్ అనేది. అంతకు మించి ఎవరోలా కనపడడానికి కాదు. ఈవెన్ మనమే నచ్చకపోవచ్చు ఒక్కొక్కసారి, ఏంటి నా అలా లేను అని చెప్పేసి. సో ఇది రాసానమాట. ఫస్ట్ ముందు ఫేస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. నేను లిప్ బామ్, లిప్స్టిక్ కూడా ఏం రాయలేదు. నాకు చాలా ఇన్సెక్యూరిటీ అనమాట, లిప్స్టిక్ లేకుండా, లిప్ బామ్ కూడా లేకుండా కనీసం వీడియో ముందుకు రాను. బట్ ఈరోజు తప్పదు కదా అని చేస్తున్నాను, భరించండి. సో అదొకటి రాసేసాను కదా. మస్కారా, ఐలైనర్, మస్కారా పెట్టట్లేదు, ఐలైనర్ పెడుతున్నాను. సో ఫస్ట్ అది అయిపోయింది కదా, టింటెడ్ సన్ స్క్రీన్ అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రోస్ వేసుకుందాము. ఏదో ఒకటి అవసరం ఉందా లేదా అంటే నాకు కూడా థిక్గానే ఉంటాయి. బట్ ఫ్రంట్ కొంతమంది చేతుల్లో పడి 2-3 హెయిర్స్ తీసేసారనమాట. అండ్ ఐబ్రోస్ ఫుల్గా ఉన్నాయి నాకు, అంటే నా దృష్టిలో అవి నాకు ఎక్కువ ఉన్నట్టు. సో ఈ ఫ్రంట్ 2-3 హెయిర్స్ ఉన్నాయి కదా, అవి సెట్ చేసుకోవాలి, లేదంటే ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది. అలా అని ప్రతిసారి కాదు, ఇలా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. బట్ చాలా డిఫరెన్స్ అనిపిస్తుందండి కొంచెము. ఇందాకడికి ఇప్పటికీ మీరు వీడియో పాజ్ చేసుకొని ముందుకెళ్ళి చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటికీ అప్పటికి. సో ఈ చిన్ని తేడాల వల్లే మన ఫీచర్స్ కానీ, మన ఫేస్లో కానీ చేంజ్ కనబడుతుంది అనమాట. ఎలివేట్ అవుతాయి ఫీచర్స్ చక్కగా. సో నెక్స్ట్ ఐలైనర్. ఎప్పుడు నేను రివర్స్లోనే ఓపెన్ చేస్తాను. ఇది కారిపోయేంత బెటర్ కాబట్టి సరిపోతుంది. ఉందా లేదా అన్నట్టు అంతే. అదేమి మనకి ఉందా అంటే ఉంది, లేదంటే లేదు అన్నట్టే ఉంటుంది. బట్ దానివల్ల కూడా ఇప్పుడు మీకు చూస్తే ఏమీ పెట్టినట్టు అనిపించదు. బట్ దానివల్ల కూడా చిన్ని చేంజ్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ లిప్స్టిక్ పెట్టేద్దాము, అప్పుడు ఈజీగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలను.
ఈ మధ్య నేను నా దగ్గర చాలా లిప్ లైనర్స్ ఉన్నాయి, అంటే స్విస్ బ్యూటీ బ్రాండ్వి. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. బట్ దీనికంటే నాకు ఫేసెస్ కెనడాది కొన్నాను, కొంచెం స్మూత్గా ఉండడానికి అనమాట ఫినిషింగ్. దీనికైతే షార్ప్నర్ అవసరం లేదు, వీటికి షార్ప్నర్ ఒకటి క్యారీ చేసుకుంటే సరిపోతుంది. లిప్స్టిక్స్ మీ స్కిన్ టోన్కి ఏది సూట్ అయితే అది. చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి సింపుల్గా ఉంటే, మొత్తం అంతా సింపుల్గా ఉన్నా కూడా ఒక్క లిప్స్టిక్తో హైలైట్ చేసుకుంటే ఆ గ్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ రీసెంట్గా నేను మీ అందరికీ ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, కొంచెం బ్లష్ యాడ్ చేస్తున్నాను. ఇది బుగ్గలకి వాడచ్చా లేదో నాకు తెలీదు, చీక్స్కి, బట్ నేనైతే వాడేస్తున్నాను. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇది వాడొద్దు, జస్ట్ బ్లష్ కొనుక్కోండి విడిగా చీక్స్కి. జోకర్లా ఉంటుంది బట్ బ్లెండ్ అయిపోతుంది. బ్రషే అవసరం లేదు ప్రతిదానికి. మనం ఇవంతా ఇప్పుడు నేను చేత్తో చేసుకున్నాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes మన ఇంట్లో రెడీ అయ్యి ఇంటి బయటకు వెళ్ళే లోపు ఇదంతా బ్లెండ్ అయిపోయి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట, ఇంతవరకే చేసుకుంటే. మీకు కోతిలా కనబడచ్చు ఇందులో, బట్ చూడండి వెళ్ళేటప్పుడు కూడా నేను మీకు సన్లైట్లో చూపిస్తాను, డిఫరెన్స్ అర్థమవుతుంది. మస్కారా వేయలేదు ఈరోజు నేను, ఎందుకంటే ఇప్పుడు నా పౌచ్లో లేదు, మా పిల్లలు ఎక్కడో పెట్టేశారు. సో ఈరోజు లెసన్లో ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ స్కిన్ కేర్ని నేను ఈ మేకప్ వీడియోలో ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. స్కిన్ కేర్ పక్కన పెట్టేస్తే ఇది కానీ బీబీ క్రీమ్ కానీ టింటెడ్ సన్ స్క్రీన్ కానీ, తర్వాత ఐబ్రో పెన్సిల్, తర్వాత లిప్స్టిక్, దాన్నే తీసి దీనికి కూడా రాసేయచ్చు. అయితే 2-3 ప్రోడక్ట్స్ అంతే. దే అఫోర్డబుల్ మేకప్. ఎగ్జాక్ట్ మేకప్లోకి వెళ్తే చాలా ఉంటాయి, కన్సీలర్ అని, కాంటరింగ్ అని, అవన్నీ అవసరమే లేదు మనలాంటి మామూలు జనాలకి. సో అవంతా అసలు మర్చిపోండి. మేకప్ అంటే అవేమో అనుకుని అసలు అది చేయకుండా ఇది చేయకుండా మధ్యలో ఊగిపోవద్దు. సో ఇది మనకు కావాల్సిన మనకి తగ్గ మేకప్. సో టెన్షన్ పడద్దు దేనికి, చక్కగా మెల్లిగా నేర్చుకుంటూ ఉండండి. ఇలాంటివి మీ ఫేస్కి ఏది సెట్ అవుతుందో కొన్ని ప్రయోగాలు చేశాక ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు కూడా. సో ఇవి మనం ఎక్కడ కొనుక్కున్నాం ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఎలాగో కామెంట్స్ చేయట్లేదు కాబట్టి నేనే చెప్పేస్తా, ఆకృతి ఎగ్జిబిషన్లో. సో ఈ బుట్టలతో ఈరోజు నేను హైలైట్ అవుదాం అనుకుంటున్నాను. నాకు ఈ బుట్టలు చాలా బాగా నచ్చాయి. ఎంత డిఫరెన్స్ ఉంటుందో చెప్పాను కదా, క్వాలిటీ ప్రొడక్ట్స్కి ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది. అది ఒక్కటి పెట్టుకెళ్ళినా చాలు, ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది అనమాట. సో అయిపోయింది. సో నేను నా హెయిర్కి పెద్దగా ఏమి చేసుకోను. ఎప్పుడు మనకి న్యాచురల్గా ఏది సూట్ అవుతుందో మన హెయిర్కి అలాగే వెళ్ళిపోండి. కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా అయితే ఉండొద్దు. ఎప్పుడు ఏది సూట్ అవుతుందో అదే పెట్టుకోండి. మీకు ఇదన్నమాట లుక్. ఇది కూడా మ్యాండేటరీ కాదండి. ఎప్పుడైనా ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటే కనుక లిప్ లైనర్ యూజ్ చేసుకోండి. బట్ ఇదేం పెద్ద 60 రూపీస్ అండి స్విస్ బ్యూటీది. దానికి కూడా ఇంకా అంతకుమించి అఫోర్డబుల్ అంటే అవసరమే లేదు, చక్కగా కొనుక్కోగలరు అందరూ. బట్ నేనైతే ఫేసెస్ కెనడా నెక్స్ట్ దానికి అప్గ్రేడ్ అయ్యాను అంతే. ఇప్పుడు ఇలాగనమాట నేను యూజ్ చేసింది ఏంటేంటి, జస్ట్ ఈ ప్రొడక్ట్స్. నా ఫైనల్ లుక్. కొంతమందికి ఇచ్చే టిప్స్ ఏంటంటే, ఫస్ట్లో నేను కూడా ఈ లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేయడానికి చాలా భయపడేదాన్ని. క్రాక్ అయిపోయాయి అనమాట లిప్స్. వ్యాజిలిన్ రాసుకుంటేనేమో ఆ లుక్ ఉండేది కాదు. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే, లిక్విడ్ లిప్స్టిక్ పడకపోతే కనుక నార్మల్ లిప్స్టిక్ వాడేయండి. అది పోయినా కూడా క్యారీ చేయండి చాలు. బ్రేక్ అయిపోయిన లిప్స్ కంటే ఏదో ఒకటి వాడితే బెటర్ కదా. సో మెల్లిగా వాడగా నా లిప్స్కి లిక్విడ్ లిప్స్టిక్ అలవాటు అయిపోయి ఇప్పుడు అంతా బ్రేక్ అవ్వవన్నమాట. సో పెద్ద ఇష్యూ లేదు అది. సో ఇది నా ఈరోజు మినిమలిస్టిక్ మేకప్ లుక్. ఇందులోనే నెక్స్ట్ వర్షన్ ఏంటి అంటే, దీని బదులు ఇంకొంచెం సెఫోరా బీబీ క్రీమ్ అని అవి ఉంటాయి కదా, అది యూస్ చేస్తాను అంతే. అది యూస్ చేస్తే ఏంటంటే దానికి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో. అంటే ఐ మీన్ ఎక్కువ కలర్ చాలా తెల్లగా ఉన్నట్టు కనబడిపోతాం అన్నమాట. ఇంకా కాకపోతే అన్నిసార్లు సెట్ కదా, దాన్ని ఇంతే తీసుకుని యూస్ చేయాలి జస్ట్.
మస్కరా వేసుకుంటాను. ఐలైనర్ కొంచెం లావుగా వేసుకుంటాను. ఈ ప్రొడక్ట్స్ని ఇంకొంచెం ఎక్కువ ఎలివేట్ చేసినట్టు వేసుకుంటాను. అంతకుమించి ఇంకేముండదు. ఎంత సింపుల్గా వెళ్తే అంత బాగుంటుంది. ఆల్రెడీ మనం నార్మల్గా బాగానే ఉంటాం. సో మన ఫీచర్స్ కనుక ఇంకొంచెం హైలైట్ చేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తామన్నమాట. సో ఫస్ట్ స్టెప్ స్కిన్ కేర్. అందరూ చెప్పేదే, నేను కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. స్కిన్ కేర్ తర్వాత ఇలాంటి స్టెప్స్ ఫాలో అయిపోండి. చాలా నీట్గా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. సో ఎవరైనా కనుక ఇప్పటివరకు ఇవి యూజ్ చేయడం కూడా తెలియకపోతే నా వీడియో వల్ల నేర్చుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఈ ప్రొడక్ట్స్తో మెయిన్గా ఎవరైనా ట్రై చేస్తే నచ్చిందా లేదా చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.